లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు అమెరికా ముందడుగు వేసింది. ఇవాళ వాషింగ్టన్లో జరిగే కీలక దౌత్య చర్చలకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరు కానున్నారు. ఇజ్రాయెల్ రాయబారి యెహియల్ లైటర్, లెబనాన్ రాయబారి మోవాద్ కూడా పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దక్షిణ లెబనాన్లో యుద్ధ పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అయితే లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం దీర్ఘకాలంగా ఉండే ప్రతిపాదన ప్రాంతీయ ఉద్రిక్తతల్ని మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిజ్బుల్లా వ్యతిరేకత, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రణాళిక అమలు సవాల్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాగా 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 6,500 మందికి పైగా గాయపడ్డారు. అయితే హిజ్బుల్లా ఉపనేత నయీం ఖాసిం ఈ చర్చల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇజ్రాయెల్తో నేరుగా చర్చలు జరపకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.